ప్రార్థన, మా కుటుంబ ప్రార్థనలోను, సంఘ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు అనుదినము మేము ప్రార్థిస్తున్నాం. మరి వాక్యం వింటున్నారు, లైవ్ చూస్తున్నారు, అదేవిధంగా పాటలు కూడా వింటున్నారు. మీ అందరికీ ప్రభుపేట ప్రేమగా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలోని విన్న తర్వాత రెండో వర్తమానం ఉంటుంది. దేవుని వాక్యము విందాము. ఏది దేవునికి ఇష్టమైనది? ఏది దేవునికి ఇష్టమైనది? దేవుని చిత్తం ఏంటిది? ఏది అనుకూలమైనది? మన జీవితంలో మనం నేర్చుకొని మనం ముందుకు వాక్యంలోనికి ముందుకు వెళదాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈలో మైక్ తీసుకున్నారా? మైక్ దినేష్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లును మీ మనసు మారి నూతనమగునట్లును రూపాంతరము పొందుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ సమయమైన ప్రభువా, నీ వాక్యాన్ని వినుట కొరకును వినగలిగే శక్తిని గ్రహించు మనస్సును మాకును దయచేయని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యంలో ప్రభువా తండ్రి నాతో మాతో మాట్లాడి మీకు మహిమ కలిగినట్లును మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి ఏది దేవునికి ఇష్టమైనదో విశ్వాసులమైన మన జీవితాలలో మనము తెలుసుకోవడము ఎంతో అవసరం ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఏంటిది? దేవునికి ఇష్టమైనది ఏంటిది అని చూస్తుంటే అనుకూలముగా అనగా ఉత్తమును అనుకూలముగా సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నటకే దేవుని ఇష్టము. దేవుని చిత్తానుసారంగా జరిగించువారు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని గ్రహించి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్న వారు మాత్రమే ఆయనకి ఇష్టమైన వారు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ఏది దేవునికి ఇష్టమైనదిగా నడవగలుగుతున్నారు, ఏది మంచిది కాదో కలిగి ఉండట కొరకు ఏమి కలిగి ఉండాలి తెలుసా? దానికంటే ముందు మీ మనస్సు మారి నూతనమగునట్లును. ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నారంటే రూపాంతరం ఇంకా మనము పొందలే. లోకానుసారంగా ప్రభువుని నమ్మక ముందు లోకానుసారంగా మనం ఏ విధంగా కలిగి ఉన్నాం, ప్రభుని ఎరిగిన తర్వాత మనము దేవునికి ఇష్టమైనది ఏదిగా కలిగి ఉంటున్నాం, మనుషుల మెప్పుక, మనుషుల యొక్క మర్యాదక, ఏ విధంగా దేవుని అంగీకరించిన మనము కలిగి ఉన్నాం. అందుకే అనుకూలమైన అనగా ఉత్తమమును ఏంటిది? బైబిల్ను అనుసరించి, బైబిల్ యొక్క వాక్యాన్ని గ్రహించి
దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడే దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని చిత్తానుసారంగా అనుసరించి నడుచుకోవడమే దేవునికి ఇష్టమైన వారము. మొదటి విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఏంటిది అని చూస్తుంటే కీర్తనకారుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. అనగా కీర్తన మొదటి విషయము, తన ప్రజలంటే దేవునికి ఇష్టము. కీర్తన 149 కీర్తన 4వ వచనము. ఏంటిది? తన ప్రజలంటే దేవునికి ఇష్టము. మరి తన ప్రజలు ఎవరు? దేవుని ప్రియులమైన మనము. దేవునికి వాక్యానుసారంగా అనుసరించు వారు మాత్రమే తన ప్రజలుగా దేవునికి ఇష్టానుసారంగా కలిగిన వారే అని మరి దావీదు కీర్తనలో తెలియపరుస్తున్నారు. కీర్తన 149 కీర్తన 4వ వచనాన్ని, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, తన ప్రజల అందు ప్రీతి గలవారును ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఏం చేస్తున్నాడని? తన ప్రజలు ఏ విధంగా కలిగి ఉన్నారంటే, ఆయన బిడలమైన మన జీవితాలలో తన ప్రజలందరికీ ప్రీతి గలవారై వాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అనగా యెహోవా తన ప్రజల యందు, తన ప్రజలు ఎవరు? దేవునికి మొరపెట్టువారు, నిజముగా మొరపెట్టువారు, ఆయనకు మొరపెట్టే భక్తులు, ఆయనకు ప్రీతికరంగా కలిగిన బిడ్డలే ఆయన ఇష్టానుసారంగా కలిగిన బిడ్డలను మనము చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డలమైన మన జీవితంలో దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ప్రీతికరంగా మనం కలిగి ఉన్నామా? దేవునికి ప్రీతికరంగా కలిగి ఉంటేనే దేవునికి ఇష్టమైన వారము. రెండవది, మరి రెండవ విషయాన్ని ధ్యానం చేసుకుందాము. న్యాయం చేయడమే దేవునికి ఇష్టంగారమైన ప్రజలము. యెషయా గ్రంథము 61 అధ్యాయము, యెషయా గ్రంథము 61 అధ్యాయం 8వ వచనము. అనగా న్యాయం చేయడమే, అనగా ప్రజల పట్ల, దేవుని ప్రజల పట్ల న్యాయమును జరిగించు వారు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు అని తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము, ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నాకు ఇష్టము. అనగా ఏ విధంగా కలిగి ఉంటున్నాం? న్యాయము చేయుట యెహోవాకు నాకు ఇష్టం. ఒకడు అన్యాయంగా ఒకని సొంతు పట్టుకున్నట్టుకో నాకు అసహాయము. సత్యమును బట్టి వారికి క్రియఫలమును వారికి ఇచ్చుచున్నారు. అనగా వారితో నిత్య నిబంధన చేయుదును. అనగా రెండవ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, న్యాయం చేయడము. ఎవరికి న్యాయం చేయడము? దేవుని ప్రజలైన వారికి. ఒకరి దగ్గర అన్యాయంగా దోచుకుంటే, ఒకరి దగ్గర అక్రమంగా మరి దోచుకుంటే అది కాదు, కానీ న్యాయముగా చేయుట అది దేవునికి ఇష్టమైనది. ఏది ఇష్టమైనది, ఏది ఇష్టం కానిది, ఏది దేవునికి ఇష్టమైనదిగా మనం కలిగి ఉన్నాం? దేవునికి ఇష్టమైన వారంగా, న్యాయమునే ప్రేమించు వారంగా కలిగి ఉన్నామా? న్యాయముగా మనము నడుచుకుంటున్నామా? కీర్తనలో మనం చూస్తున్నాం, 15వ కీర్తనలో ఏ విధంగా కలిగి ఉన్నాం? అక్కడ తన ప్రజలు, చదవని అవసరం లేదు, అక్కడ ఏ విధంగా కలిగి ఉన్నారు వారు?
దేవుని ప్రజలమని చెప్పుకున్నవారు. అందుకే యెహోవా గుడారములో అతి తగిన వాడేవాడు. ఎవరున్నారు పరిశుద్ధ పట్టణములో, దేవుని సన్నిధిలో ఎవరు నిలవగలుగుతున్నారు? మరి న్యాయంగా చేయడములో దేవునికి ఇష్టమైన వారంగా కలిగి ఉన్నామా? మూడోది, దేవుని అనుసరించడమే దేవునికి ఇష్టమైనది. మూడోది ఏంటిది? మూడో విషయాన్ని మనం చూస్తున్నాము, దేవుని అనుసరించడమే దేవునికి ఇష్టమైనదిగా కలిగిన వారం. సామెతలు 21 3వ వచనం చూద్దాం, చూడండి. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఏం చేయాలట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతిని దేవుని పిల్లలమైన, దేవుని ప్రజలమైన, విశ్వాసులమైన మనము ఏ విధంగా కలిగి ఉన్నాం? నీతిని మనము అనుసరించగలుగుతున్నామా? నీతిని మనం ప్రేమించు వారంగా కలిగి ఉన్నామా? నీతిని విడవకుండగా దేవుని అనుసరించే ప్రజలమై, దేవుని విడలమైన మనము కలిగి ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకున్న వారమై కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనాన్ని మనం చూడగలుగుతున్నాం. బలులు అర్పించడం కంటే నీవు నీతిని న్యాయములను అనుసరించుటే నడుచుకోవాలి, అనుసరించాలి, నడుచుకోవాలి. ఎప్పుడైతే నీతిని కలిగి మనము అనుసరించి నడుచుకుంటామో అప్పుడే దేవునికి ఇష్టమైన వారం, దేవునికి ఇష్టమైన వారమై కలిగి ఉండాలి. తర్వాత 4వ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 4వ విషయాన్ని, పరిశుద్ధుల అవసరతలు తీర్చడమే దేవునికి ఇష్టమైనది. 4వది ఏంటిది? పరిశుద్ధుల అవసరత తీర్చడమే దేవునికి ఇష్టమైన వారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాం. ఏంటిది? మనము అనుసరించడము పరిశుద్ధుల అవసరం. ఇది నాన్న ప్రభు నమ్ముకున్న మన జీవితాలలో పరిశుద్ధుల యొక్క అవసరాల కొరకు తీరుస్తున్నామా? మన మట్టుకు మనమే, మనం జీవించడమే, మనం అనుకుంటాం ఏంటంటే నేను జీవించడమే కష్టమయ్యా అంటాం. కానీ దేవుని ప్రజలమైన మనము ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధతల అవసరతల కొరకు కూడా తీర్చేందుకు కూడా మనము సహాయము చేసేవారంగా కలిగి ఉండాలి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు, నేను పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యుగమునై ఉన్నాయి. చూడండి, ఈ సంఘాన్ని మనం చూస్తున్నాము. ఈ సంఘము మరొక సంఘానికి సహాయం చేయగలుగుతున్నది. ఈ సంఘము ఏం చేస్తుంది? మరో సంఘానికి అవసరానికి ఆయనకు సమస్తమును కలిగిన, కానీ అవసరంలో కలిగిన వారికి మనం ఏ విధంగా కలిగి ఉన్నాం? దేవునికి ప్రీతికరము అనగా ఇతరుల యొక్క అవసరతలు అనగా పరిశుద్ధత అవసరతల కొరకు తీర్చడము కూడా దేవునికి
ఇష్టమైనదిగా. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఏ విధంగా దేవునికి అవసరతలో కలిగి చేయగలుగుతున్నాం? ఐదో విషయాన్ని ధ్యానం చేసుకుందాం. ఐదో విషయాన్ని, ఉపకారము చేయడము దేవునికి ఇష్టమైనది. ఏం చేయాలి? ఉపకారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారము ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటిది? ఉపకారం. ఏం చేయాలి? ఉపకారము ధర్మమును చేయి మర్చిపోకుడి, అట్టి యుగములు దేవునికి ఇష్టమైనవి. యాగములు, ఉపకారము. ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఉపకారం. సంఘములో కొద్దివారమైనా, గొప్పవారమైనా, కలిగిన వారమైనా, లేమిడిలో కలిగి ఉన్న వారమైనా, ఏమీ లేని వారమైనా ఉపకారము మనము చేయగలుగుతున్నామా? లేకపోతే ఇతరులకు మనం హానికరంగా కలిగి ఉంటున్నామా? ఏ విధంగా కలిగి ఉండాలి మనము? ఉపకారం. ఎంత మటుకు మనము ఉపకారము చేయగలుగుతున్నాం? ఎంత మటుకు మనం ఉపకారము చేయట్లో దేవునికి ఇష్టమైన వారంగా కలిగి ఉన్నాం? ఆయా మన పితరులు చూస్తుంటే వారి సజీవ యాగములు, ఇక్కడ యాగములు చూస్తున్నాం, అట్టి యాగములు దేవునికి ఇష్టమేని. అనగా మన పితరులు ఎంత త్యాగాన్ని చేసినారో. ఇది నా సువార్త ప్రకటించిన వారు కూడా మన దాకా సువార్త రావడానికి కూడా వారు ఎంత మన కొరకు త్యాగం చేసినారు. అదేవిధంగా ఈ పరిశుద్ధ గ్రంథము కూడా మన దగ్గరికి రావడానికి కూడా వారు ఎంతమంది త్యాగం చేసినారో, వారి విలువైనది ఎంత వారు అర్పించినారో. ఈ రోజున మనం అందరం కూడా దేవుని మందిరములో, గృహాలలో, మన ప్రయాణాలలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలుగుతున్నామంటే దీని వెనకాల ఎంతమంది త్యాగం చేస్తున్నారు. త్యాగం చేయటం వలన దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని బిడ్డలమైన మన జీవితాలలో అపకారం చేయకూడదు. కానీ ఏం చేయాలి? లేమిడైనా సరే కానీ ఏం చేయాలి? నువ్వు ఉపకారం చేయాలి. ఆరో విషయాన్ని చూద్దాం. ఆరో విషయాన్ని, విరిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. కీర్తన 51:16 వచనాన్ని. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున. చాలు. ఇక్కడ చూడండి, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలికి నీకు ఇష్టమైనది కాదు, కానీ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. విరిగిన హృదయము దేవునికి ఇష్టమైనది. దేవుని వాక్యం చేత నీ హృదయము నలగబడాలి. బండలాంటి హృదయము వాక్యమని శుద్ధి ద్వారా
కొట్టబడి విరిగి నలగాలి. అప్పుడే దేవునికి ఇష్టమైన వారంగా. ఈ దినాల్లో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా హృదయాలు ఏ విధంగా కలిగి ఉన్నాయంటే బండలాంటి హృదయాలు కలిగి ఉన్నాయి. అందుకే ఇంకా సువార్త ప్రకటించబడలేకపోతున్నది. అనగా వాక్యము విత్తబడాలంటే హృదయము ఏం కావాలి? నలగబడాలి, హృదయము దున్నబడాలి. దేవునికి ఇష్టంగా కలిగి విరిగిన హృదయం ఏం కలిగి ఉండాలి? విరిగిన హృదయము. నువ్వు ప్రార్థన చేస్తే కూడా ఆ విరిగిన మనసుతో నువ్వు చేస్తే నీ ప్రార్థన ఏం చేస్తారనచా? ఆలస్యం చేయడు. విరిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే, నలిగిన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలస్యం చేయకుండా నీ ప్రార్థన వెంటనే వింటాడు. 7వ విషయాన్ని మనం చూస్తుంటే, 7వ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మన కొరకు ప్రభు తన కుమారుని ఇవ్వడము. తన కుమారుణ్ణి మనకి ఇవ్వడంలో ఆయనకి ఇష్టమైనది. ఎవరికి ఇష్టమైనది? మన కొరకు తన కుమారుని ఇవ్వడము దేవునికి ఇష్టమైనది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అతని నలగొట్టుటకు యెహోవాకిష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసి అతడు తాను అపరాధ పరిహార బలిగా చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుషమంతుడగుడుకు యెహోవా ఉద్దేశమును అతని వలన. చూడండి, ఇక్కడ ఏంది? ప్రభువు అతని నలుగుట్లకు యెహోవాకిష్టమాయెను. మన కొరకు తన ప్రాణం పెట్టుట కొరకై తన కుమారుని ఈ లోకానికి పంపించుట వలన దేవునికి ఇష్టమైనదిగా, ఆయన ప్రాణత్యాగము అర్పించుటకు దేవునికి ఇష్టమైనది కనుకనే ఈ దినమున నీకు నాకును మనకు దేవునికి ఇష్టమైనది ఏది కలిగి ఉంటున్నావు? ప్రభు కోరుతున్నాడు. ఏది ఇష్టమైనది దేవునికి? దేవుని ప్రజలు అంటే ప్రీతికరము. దేవునికి ఇష్టమైనది ఏంటిది? న్యాయం చేయడంలో ఇష్టమైనది. మీరు కీర్తన 15వ అధ్యాయంలో అక్కడ తన ప్రజలు ఏ విధంగా కలిగి ఉంటారంట చూడండి. దేవుని ప్రజలు అన్నవారు ఏ విధంగా కలిగి ఉంటారు చూడండి. కీర్తన 15వ అధ్యాయంలో 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగు. ఎలాంటి వాడట? నిజము పలకాలి. ఎవరు? దేవుని నమ్ముకున్న మనము, రక్షించబడిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము ఏ విధంగా కలిగి ఉండాలి? 4వ వచనంలో కూడా ఆయన చెప్పగలుగుతున్నాడు. ఏంటి తెలుసా? అతడు ప్రయాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఎవరల్లు? దేవునికి ఇష్టమైన వారు. దేవునికి ఇష్టమైన వారు ఎలా కలిగి ఉంటారంటే తెలుసా? ప్రయాణములో నష్టము కలగజేసిన మాట తప్పడు. ఒకరి వలన నష్టం కలిగిన కానీ దేవుని మాట మీద మాత్రము తప్పడని చూస్తున్నాం. తన చెలికానికి కీడు చెయ్యడు. ఎవరిల్లు?
దేవుని బిడ్డల వారు న్యాయమును చేయడం. ఏ ప్రజలు వీళ్ళు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలకు ఇష్టమైన వారు. రెండోది, న్యాయమును చేయడములో దేవునికి ఇష్టమైన వారు. మూడోది, నీతిని అనుసరించడములో దేవునికి ఇష్టమైన వారు. నాలుగోది, పరిశుద్ధుల అవసరత తీర్చడములో దేవునికి ఇష్టమైన వారు. ఎంత పరిశుద్ధత అవసరత కొరకు మనం కలిగి ఉన్నాం. సేవకుని యొక్క అవసరతల కొరకు మనం ఏమి నిర్ణయం కలిగి ఉంటున్నాం. పరిశుద్ధుల యొక్క అవసరాలు ఏమి మనం కలిగి ఉన్నాం. మనం ఈ సంఘం నుంచి కాక మరొక సంఘానికి కట్టేవారంగా కలిగి ఉన్నామా? మరొక సంఘానికి సహాయం చేసే బిడ్డలంగా కలిగి ఉన్నామా? నీతిని అనుసరించే వారంగా కలిగి ఉంటున్నామా? విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలిగా కలిగి ఉంటున్నాం. మన జీవితాల్లో మనం పరిశీలించుకొని ముందుకు వెళదాం. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.